హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మనము లాస్ట్ క్లాస్లో సెంటెన్సెస్ని కంప్లీట్ చేసాం కదా నాన్న, సిచ్యువేషన్ని బేస్ చేసుకుని. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ని బేస్ చేసుకుని హూ సెడ్ దీస్ స్టేట్మెంట్స్ అండ్ టు హూమ్, ఈ స్టేట్మెంట్స్ ఎవరితో అన్నారు అనేది చూద్దాం రండి నాన్న. బికాస్ ఆఫ్ ఆల్ ద అన్హ్యాపీ థింగ్స్ ఐ కెన్ సీ ఇన్ ద టౌన్, బికాస్ ఆఫ్ నేను ఈ టౌన్లో జరుగుతున్న అన్హ్యాపీ థింగ్స్ అన్నిటి గురించి నేను బాధపడుతున్నాను అని చెప్పి ఎవరితో అన్నారు నాన్న? ప్రిన్సెస్ అక్కడ ఉన్న పక్షితోటి అన్నారు కదా. ద ప్రిన్సెస్ సెడ్ టు ద స్వాలో, బట్ ఐ డోంట్ ఫీల్ కోల్డ్ ఎనీమోర్. ఐ ఫీల్ కోల్డ్ ఎనీమోర్, నేను ఎప్పుడు కూడా కోల్డ్ ఫీల్ అవ్వను అని చెప్పి ఎవరన్నారు? పక్షి ఎవరితో అంది? ప్రిన్సెస్తో అంది కదా. ద స్వాలో సెడ్ టు ద ప్రిన్సెస్, I can see a poor young man in a bar room where there is no fire. ఎవరన్నారు నాన్న? ఒక రూమ్లో ఫైర్ లేకుండా, చేతులు కూడా వణుకుపోతున్నాయి, రాసుకోవటానికి కూడా ఏమీ లేక అని చెప్పి ఎవరన్నారు? ప్రిన్స్. ఎవరితో అన్నారు? స్వాలో తోటి. నెక్స్ట్ ద ప్రిన్సెస్ సెడ్ టు ద స్వాలో. ఫోర్త్ వన్ చూడండి, హౌ ప్రిటీ. హౌ ప్రిటీ, ఎంత అందంగా ఉందో. ప్రిటీ, చాలా అందంగా ఉంది అని ఎవరన్నారు? ద స్వాలో సెడ్ టు ద ప్రిన్స్. ఎవరన్నారు నాన్న? స్వాలో ప్రిన్స్ తోటి అన్నారు. నెక్స్ట్, హీ సీమ్స్ టు హ్యావ్ లాస్ట్ ఆల్ హిస్ జ్యువెల్స్ అండ్ సమ్ వన్ హ్యాస్ స్టోలన్ హిస్ గోల్డ్ క్లాత్స్ అని ఎవరన్నారు? వన్ ఆఫ్ ద టౌన్ కౌన్సిలర్స్ సెడ్ టు ద మేయర్. అటుగా కార్లో వెళ్తున్న మేయర్ కార్లో నుండి అందులో ఒక కౌన్సిలర్ ఏమన్నారు మేయర్ తోటి? చూడండి మహారాజా, ఆ రాజు యొక్క మొత్తం దుస్తులు, బంగారపు దుస్తులు అన్నీ కూడా మాయమైపోయాయి, ఎవరో దొంగలించేశారో ఆ దుస్తుల్ని అని చెప్పి కౌన్సిలర్ ఎవరికి చెప్పారు? మేయర్కి చెప్పడం జరిగింది. బ్రింగ్ మీ ద 2 ప్రీషియస్ థింగ్స్ ఫ్రమ్ ద టౌన్, అంటే ఆ టౌన్ నుండి 2 ప్రీషియస్ థింగ్స్ తీసుకురమ్మని చెప్పారు. ఏంటవి? ఎవరితో చెప్పారు? గాడ్. ఎవరికి చెప్పారు నాన్న? ఏంజల్స్కి చెప్పడం జరిగింది. సో పేజ్ నెంబర్, నెక్స్ట్ పేజ్ టర్న్ చేసుకుంటే పేజ్ ఈలో, అంటే రోమన్ నెంబర్ ఈలో ఫైండ్ సమ్ వర్డ్స్ విచ్ యూ హ్యావ్ రెడ్ ఇన్ ద లెసన్. సో మీకు మెటీరియల్లో ఇచ్చానన్నా స్వాలో, స్ట్రెస్, నెక్స్ట్ సాపైర్. సాపైర్ అనేది ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ రూబీ. సాపైర్ అంటే రత్నాలు, రూబీ అంటే ఎక్కడ ఉంది? ఖడ్గంలో ఉంది అని నేర్చుకున్నాం కదా, రూబీ. గోల్డ్, క్లోత్స్ అన్నీ ఏంటి? గోల్డ్ క్లోత్స్. నెక్స్ట్ ఫీట్. సో ఇవన్నీ కూడా ఎక్కడున్నాయో ఇందులో ఐడెంటిఫై చేసి మీరు ఎన్ సర్కిల్ చేయండి నాన్న. ఓకేనా పిల్లలు? ఈరోజు వీడియోలో మనము ఎవరితో చెప్పారు, అదేవిధంగా ఆ వర్డ్స్ని ఐడెంటిఫికేషన్ మీరు నీట్గా కంప్లీట్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న.